మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, నేటి వీడియోతో కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం యొక్క పరిచయాన్ని ముగించదలుచుకున్నాను. కొద్ది నిమిషములు ఫైనల్గా 2 మాటలు చెప్పేసేసి మొదటి అధ్యాయం పరిచయాన్ని గురించి నేను ముగిస్తాను. నేను ఇంతకుముందు ఒక 2-3 వీడియోస్ ఇదే పరిచయాన్ని గురించి నేను మాట్లాడాను. కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం ఎంత ఊతమిస్తుందో మనిషికి, ఎలాంటి ఆత్మస్థైర్యాన్ని ఇస్తుందో మీకు ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు వీడియోస్లో కూడా. ఏ ఆధారం లేదు అనుకున్న వాడికి, నా పని అయిపోయింది అనుకున్న వాడికి మరలా చిగురింపజేసేటువంటి ఒక ఆలోచన ఈ మొదటి అధ్యాయం చదువుతున్నప్పుడు ప్రతి మనిషికి కలగటం తప్పనిసరి, ప్రతి క్రైస్తవుడికి కలగటం తప్పనిసరి. ఇది మనం చూస్తాం. ఇకపోతే ఈ మొదటి అధ్యాయం పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్య ఒక వంతెనలాగా ఉన్నదన్నమాట. పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్య ఒక వంతెనలాగా ఉన్నది. అంటే అటు పాత దానిని ఇటు కొత్త దానిని కలిపేటువంటి ఒక బ్రిడ్జ్ లేకపోతే ఎటు పాటు అటే ఉండిపోయింది అన్నమాట. ఈ రెండింటిని ఏకం చేసేటువంటిదే ఈ అధ్యాయం, లేదా ఈ గ్రంథమే అనుకోండి. ఈ కీర్తన గ్రంథం మొత్తం, కీర్తన గ్రంథంలో లభించిన ఆదరణ మాటలు మనిషికి బైబిల్లో మరే పుస్తకంలో లభించవు. దానిలో భక్తుని యొక్క ఆవేదన, అప్పుడే అతని మొర, అప్పుడే అతని సమాధానం. అతను అప్పుడే మొర పెడతాడు, అప్పుడే సమాధానం పొందుకుంటాడు. ఇది అసలు ఈవెన్ ఒక్క అధ్యాయంలో ఇదంతా జరిగిపోయింది అనమాట. ఈ కీర్తన గ్రంథం అనేది నాకు నిజంగా చదువుతున్నప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఈ మొదటి అధ్యాయాన్ని గురించి ఇన్ని పార్ట్లుగా 10 మంది చూడండి, ఒకరు చూడండి, ఇద్దరు చూడండి, దట్స్ నాట్ ప్రాబ్లం. కానీ ఎందుకు నేను 3-4 పార్ట్లుగా నేను మాట్లాడటానికి కారణం ఏంటంటే, ఈ అధ్యాయంలో మనకేం చెప్తుందంటే దేవుని మాట లేనిదే ఈ ప్రపంచం లేదు. దేవుని మాట లేనిదే మనం లేము. దేవుడు లేనిదే మనము. అదంతా కూడా మనల్ని కనెక్ట్ చేస్తుంది దేవుని మాట వినుట ద్వారా. అదే అధ్యాయం చెప్తుంది. అందుకే నేను ఏమన్నాను, పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్య ఒక వంతెనలాగా, వారధిలాగా ఈ అధ్యాయం పనిచేస్తుంది. అంతేకాదండి, ఈ అధ్యాయంలో మనకి బోధిస్తున్నటువంటి ధర్మశాస్త్రం మీరిన వారికి శాపము, పాటించిన వారికి ఆశీర్వాద ఫలాలు ఎలాగైతే ఉన్నాయో, అలాగే క్రీస్తు ద్వారా లభించబోయేటువంటి క్రొత్త నిబంధనలో మనకి ఆయన మాట వినట ద్వారా కలిగేటువంటి ఆత్మీయ ఆశీర్వాదం, అలాగే ఆయన మాట వినకపోవడం ద్వారా కలిగే శాపం కూడా ఈ అధ్యాయం మనకి ముందుగానే తెలియజేస్తుంది. యేసుక్రీస్తు ద్వారా మనకు కలగబోయేటువంటి దానిని కూడా ఈ అధ్యాయం మనకి ముందుగానే తెలియపరుస్తుంది. ఇంకా చూస్తే ప్రియులారా, ఇంతేకాదండి, ఇశ్రాయేలు రాజ్యానికి మొత్తానికి కూడా చట్టం దేవుని మాట, దేవుని వాక్యం అయితే ఒకసారి కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం చూస్తే అదంతా కూడా ఎలా ఉంటుందంటే పచ్చని చెట్టులాగా ఉంటుంది అంటున్నాడు. పచ్చని చెట్టు. ఇశ్రాయేలు రాజ్యం మొత్తం కనుక దేవుని మాట వినగలిగితే అది పచ్చని చెట్టులాగా ఉంటుంది, అలా పెరుగుతూ ఉంటుంది. అంటే ఇశ్రాయేలు రాజ్యానికి చుట్టుపక్కల ఎన్ని రాజ్యాలన్నా ఉండనివ్వండి, అవన్నీ ఎండిపోతున్నప్పటికీ కూడా, అవన్నీ వాడిపోతున్నప్పటికీ కూడా దేవుని మాట వినడి ఇశ్రాయేలు రాజ్యం మాత్రం ఎప్పుడు పచ్చని ఒలీవ చెట్టు వలె చిగుర్లు వేస్తుంది అని ఈ అధ్యాయం తెలుపుతుంది. అది దేవుని మాట. అదే
నూతన నిబంధనలో మనకు క్రీస్తు ద్వారా లభించబోయేటువంటి ఆజ్ఞ, యేసుక్రీస్తు ద్వారా మనకు లభించబోయేటువంటి సమాధానం, ఆయన ద్వారా మనం తండ్రి వద్దకు చేరుకున్నటువంటి విధానం, మనకి దేవునికి మధ్య బాండింగ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఎలా నెరవేరుతుందంటే అదే మాట యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రం దానిని ధ్యానించేవాడు ధన్యుడంటే, ఇది కీర్తన గ్రంథం. పాత నిబంధన మనకు సంబంధం లేదండి, మనం క్రొత్త నిబంధన. అసలు పాత కాదు కొత్త కాదండి. దేవుని వాక్యం ఎప్పుడు దేవుని వాక్యం సజీవ కలిగినది. అందులో పాత లేదు కొత్త లేదు. అందులో ఈ అధ్యాయం మనకు స్పష్టంగా తెలియపరుస్తుంది ఏంటి, మనం వీ హ్యావ్ టు ఒబీడియంట్, వీ హ్యావ్ టు ఒబే ద గాడ్. మనం దేవునికి తల దించవలసిన వారమై ఉన్నాము. మనం గనక చూడండి ఒకసారి, అలాగే ఇది యేసుక్రీస్తు వారు స్థాపించినటువంటి పరలోక రాజ్యంలో తన చట్టాన్ని వినటం ద్వారా, తన న్యాయాన్ని పాటించడం ద్వారా మనకు కలిగే ఆత్మీయ ఆశీర్వాదాన్ని కూడా ఈ అధ్యాయం తెలియజేస్తుంది. ఇక ఫైనల్గా చూస్తే చూడండి, దేవుని ధర్మశాస్త్రాన్ని ఆచరించి దావీదు గారు ఏం చేశాడంటే ఫలభరితవంతమైనటువంటి జీవితాన్ని గడిపాడు. ఎవరు? దావీదు గారు. దేవుని ధర్మశాస్త్రాన్ని ఆచరించి ఇశ్రాయేలీలో మొట్టమొదటి రాజు ఫలభరితవంతమైనటువంటి జీవితాన్ని గడిపాడు. అయితే ఇదే దావీదు గోత్రం నుంచి పుట్టుకొచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా ఎవరైతే దేవుని నిబంధనను లేదా దేవుని మాటను పాటిస్తారో వాడు కూడా దావీదు వలె నిత్యము ఏ విషయంలో కూడా వెనకంజ వేయకుండా, ఎక్కడ ఓటమి అనేది లేకుండా, ఎక్కడ ఎదురు అనేది లేకుండా, ఎక్కడ శాపము అనేది లేకుండా ఒలీవ చెట్టు వలె పెరుగుతాడు. ఈ దావీదు జీవితం మనకు నేర్పిస్తుంది. దావీదు దేవుని మాట వినటం ద్వారా ఎలాగైతే తన యొక్క రాజరికపు జీవితంలో కానివ్వండి, తన పరిపాలన వ్యవస్థలో కానివ్వండి, ఏమండి ఇశ్రాయేల్ రాజ్యానికి మొత్తానికి కూడా ఒక నూతన ఒరవడిని తీసుకొచ్చింది ఎవరు? దావీదు కాదా? మీరు ఇప్పటికీ కనిపించండి, ఇశ్రాయేల్ రాజుల్లో ఏ రాజు అన్న గుర్తుకొస్తాడా? మీరు చెప్పండి. మొట్టమొదటిగా ఇశ్రాయేల్ అనగానే గుర్తొచ్చేదండి మనకి దావీదు, కింగ్ డేవిడ్. అంతే కదా? మరి ఎలా వచ్చాడు? అదే ఆ చట్టాన్ని ఆయన ఆచరించడం ద్వారా ఫలభరితవంతంగా మారాడు. అదే చెప్తున్నాడు. ఆయన గర్భాన్ని నుంచి వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటను కనుక మనం వింటే పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కూడా మనకు సొంతం అవుతుంది అని ఈ అధ్యాయం తెలియజేస్తుంది. ఇందులో ఏం లేదు పాత క్రొత్త అని మనం అనుకోవటమే. ఈ అధ్యాయం మనకేం చెప్తుందంటే ధర్మశాస్త్రం, ది హోల్ ధర్మశాస్త్రం అంతా కూడా ఆయన మాట వింటే భౌతిక సంబంధమైన ఏ ఆశీర్వాదంలో కూడా నీకు లోటు ఉండదని చెప్తుంది. అదే దావీదు గోత్రం నుంచి వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకి ఇవ్వబడినటువంటి నిబంధన ఏం చెప్తుందంటే, నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటను వినగలిగితే ఆత్మ సంబంధమైన ఏ ఆశీర్వాదానికి నీకు లోటు ఉండదు అని చెప్తుంది. అది భౌతిక సంబంధమైన ఆశీర్వాదం, ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఈ రెండు ఆశీర్వాదాలు మనకే కావాలి. ఈ రెండిట్లో ఏది శపించబడినా మనం శపించబడినట్టే. కాబట్టి ఒక భక్తునిగా, కొత్త నిబంధన భక్తునిగా ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటను స్వీకరించగలటం, దానిని ఫాలో అప్ చేయటం. దీని ద్వారా మనం ఎప్పటికీ ఎండిపోయినట్టు ఉంటాం. మనం ఎండిపోం. మన ఆత్మీయ స్థితి ఎప్పుడు ఎండిపోదు. ఒకరోజు ఆహారం లేకపోయినా, లేకపోతే కొన్నాళ్ళు ఇబ్బందులతో కొట్టుమిట్లాడుతున్నా, కొన్నాళ్ళు అనారోగ్య పరిస్థితులతో బాధపడుతూ ఉన్నా, లేకపోతే మనుష్యులందరి చేత అవమానాలు పొందుతున్నప్పటికీ, భరించలేని బాధలు అనుభవిస్తున్నప్పటికీ కూడా ఎండిపోయినట్టుగా ఉంటుంది. కానీ ఎండం మన ఫలాలు మనం ఇస్తూనే ఉంటాం. ఎందుకంటే జీవజలపు ఓట అయినటువంటి
ఆ నది ఒడ్డున మనం నాటపడ్డాం. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన ద్వారా మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి మన జీవితంలో మనం ఎప్పుడు కాపు మానం, మనకు చింత ఉండదు. మన ఫలాలు ఎప్పుడు ఇస్తూనే ఉంటాం. సత్క్రియలని మన ఫలాలు ఎప్పుడు ఇస్తూ ఉంటాం. ఎప్పుడు ఆయన మాట వినటం ద్వారా. ఇది ప్రియులారా, ఇంతటితో నా యొక్క ఈ కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం పరిచయ భాగాన్ని ముగిస్తున్నాను. తదుపరి వీడియో నుంచి మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి ఒక్కొక్క వచనం నేను మాట్లాడుకుంటూ వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను. ఓకే, ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు.